ఈ వీడియో కన్నా ముందు పార్ట్ 1 అప్లోడ్ చేశాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే బాగా అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి ఆగి ఉన్న స్కూటీ మీద కూర్చుని కనబడుతుంది. ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మళ్ళీ మనసులో అనుమానాస్పదంగా వాళ్ళ బామ్మ చెప్పినట్టుగా దెయ్యమే ఇలా అమ్మాయిలా వచ్చిందా అని అనుమానపడతాడు. దానికి తోడు ఆ అమ్మాయి కూడా అందమైన తెల్లని పంజాబీ డ్రెస్సులో దగదగ మెరిసిపోతూ కనిపిస్తుంది. ముఖానికి అడ్డంగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. ఆ అమ్మాయి యొక్క జుట్టు గాలికి ఊగుతూ కనబడుతుంది. ఆ అమ్మాయి వాళ్ళకం చూసి నిజంగానే దెయ్యమే వచ్చిందా అనుకుంటున్నాడు రాము. రాము అలా అనుమానపడుతూనే ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనెవరైతే నీకెందుకు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు శ్మశానంలో అని అడుగుతుంది ఆ అమ్మాయి. నా బైక్ రిపేర్ అయిందండి, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్తాడు రాము. చూస్తుంటే మంచి ప్రొఫెషనల్ డ్రెస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా కనిపిస్తున్నావు. బైక్ రిపేర్ అయితే మరో ఆటోనో లేదా బస్సో ఎక్కి వెళ్ళాలి, కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తారా అని అడిగింది. అదేం కాదండి, సగం దూరం వచ్చాక బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను లిఫ్ట్ ఇస్తాను. రాము చాలా సంతోషంగా థ్యాంక్స్ అండి అంటూ ఆ అమ్మాయి యొక్క స్కూటీ ఎక్కబోయి వెంటనే మళ్ళీ ఆగుతాడు. ఆ అమ్మాయి అడుగుతుంది, ఏమైంది ఆగిపోయారు? రాము, మీకు పెళ్ళైందా అని అడుగుతాడు రాము. అమ్మాయి, వాట్ డూ యూ మీన్ రాము, అంటే మీరు నన్ను ఏం చేయరు కదా, మిమ్మల్ని నమ్మొచ్చా అంటాడు రాము. అప్పుడు ఆ అమ్మాయికి నవ్వు వస్తుంది, కానీ ఆపుకొని బయటికి గంభీరంగా, అంటే మీ ఉద్దేశం ఏంటి, నేనేమైనా క్రిమినల్లా కనబడుతున్నానా? అయినా మీరు అసలు అబ్బాయేనా ఇలా భయపడుతున్నారు? ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తాను అని అర్ధరాత్రి వేళ ఏ భయం లేకుండా వచ్చి లిఫ్ట్ ఇస్తుంటే లిఫ్ట్ తీసుకోవాలంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి. మీరు చాలా పిరికివారులా కనబడుతున్నారు అని అంది అమ్మాయి. రాము, చచ్చా అదేం లేదు, ఊరికే అడిగాను అంతే అని అంటాడు. అమ్మాయి, ఓకే సరే ఎక్కండి. రాము, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎవరైనా సరే నాకు మాత్రం ఒక్క నిజం చెప్పండి. అమ్మాయి, సరే అడగండి రాము అని అంటుంది. రాము ఆశ్చర్యంగా చూస్తాడు. నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు. అమ్మాయి, నాకు నీ బయోడేటా మొత్తం తెలుసు. నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావు, ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వస్తున్నావు. రాము, అవును, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఇవన్నీ మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలే, కానీ నువ్వు ఏమి అడగదలుచుకున్నావో అది చెప్పు అని అంటుంది. అప్పుడు రాము, మీరు నిజంగా అమ్మాయేనా లేక దెయ్యమా? మా బామ్మ చెప్పారు, అమావాస్యలో దెయ్యాలు ఆత్మలు అమ్మాయిలా మారి వస్తారని చెప్పింది అంటూ వణుకుతూ చెప్తాడు. ఆ మాట వినగానే అమ్మాయి బాగా నవ్వుతుంది. ఆ నవ్వుకి రాము భయపడతాడు. రాము, మీరు నవ్వుతుంటే నిజంగా దెయ్యమే అనిపిస్తుంది. అమ్మాయి, అవును అంటుంది. రాముకు ఒక్కసారి ఒళ్ళంతా షివరింగ్ అవుతూ చెమటలు పట్టేస్తాయి. ప్లీజ్ నన్నేం చేయకండి అంటూ బ్రతిమలాడతాడు రాము. అప్పుడు ఆ అమ్మాయి, ఆపండి మీరు కాస్త, మీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? మీరు భలే హెల్ప్ చేయడానికి వస్తే అందరూ దేవతనో లేదో మదర్ తెరీసా అనో పొగుడుతారు, కానీ మీరు ఈ టెక్నాలజీ యుగంలో ఉండి కూడా దెయ్యాలు భూతాలు అని భయపడుతున్నారు. నేనేం దెయ్యం కాను, మీరు ధైర్యంగా ఎక్కండి అని అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు అయిపోగానే శ్మశానంలో కాలుతున్న శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది. రాముకి మరింత భయం వేస్తుంది. దూరంగా కుక్కలు నక్కలు అరుస్తాయి. రాము అమ్మాయి వైపు చూస్తాడు. అమ్మాయి, అయ్యో మీకు ఇంత కూడా బుర్ర లేదు. కాలే శవం లేవడానికి కారణం వాటి ఎముకల్లో ఉండే భాస్వరం అనడం వల్ల అలా ఎముకలు పైకి లేస్తాయి అంతే తప్ప అది దెయ్యమో అదేం దెయ్యం కాదు. ఇంకా కుక్కలు నక్కలు అరిచినంత మాత్రాన దెయ్యం రాదని సర్ది చెప్తుంది. రాము కదలకుండా అలాగే ఉండిపోతాడు. అమ్మాయి, మీకు లిఫ్ట్ కావాలా వద్దా, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. రాము వెంటనే స్కూటీ ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ కూడా శ్మశానం నుండి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 3లో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నేను తర్వాత పెట్టబోయే స్టోరీస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్